హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి బర్త్డే వ్లాగ్ అనమాట. సో బర్త్డే వ్లాగ్ చూసే ముందు నేను అగారో నుంచి కొన్ని గ్లాస్ జార్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను కుకింగ్ యూటెన్సిల్స్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి అనుకున్న వాటిల్లో క్యాస్ట్ ఐరన్ వాటిల్లో ఎక్కువ కుక్ చేయాలి అనుకున్నా. సో అదైతే కంప్లీట్ చేశాను. అండ్ లాస్ట్ ఇయరే చెప్పాను ఈ ఇయర్ నేను గ్లాస్ జార్స్లోకి షిఫ్ట్ అవుతాను స్లోగా అని చెప్పి. సో అందులో భాగంగానే పర్సనల్గా నేను తీసుకున్నవన్నమాట ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్. ఫస్ట్ వాటర్ బాటిల్స్ కొన్ని, అలానే కొన్ని జార్స్. ఫస్ట్ ఉప్పు కారము మసాలాలు అవి చేంజ్ చేశాను. ఆ తర్వాత ఈ స్పైస్ ర్యాక్ ఒకటి నాకు చాలా క్యూట్గా అండ్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నార్మల్గా మనము గ్లాస్ జార్స్ తీసుకునేటప్పుడు తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అని చెప్పి మనము దేని మీద పడితే దాని మీద ఇన్వెస్ట్ చేసే కన్నా ఈ బోరోసిలికేట్ అనేవి చాలా అంటే డెలికేట్గా ఉన్నా కూడా ఎక్కువ రోజులు మన్నుతున్నాయి. నేను ఇప్పటికీ ఉప్పు కారం మసాలాస్ ధనియాల పొడి జీలకర్ర పొడి టర్మరిక్ ఇవన్నీ వేసేవి తీసుకుని 6 months అయిపోతుంది. అగారో బ్రాండ్ నుంచి. ఇదిగో చూడండి, నా రైట్ హ్యాండ్లో ఉంది కదా పెద్ద బాటిల్. ఇవి నేను యూజ్ చేయబట్టి ఇప్పటికి 6 months అయిపోతుంది. జూన్ ఆర్ జూలైలో తీసుకున్నట్టున్నాను. చాలా బాగున్నాయి. సో నేను అవి ఫస్ట్ శాంపిల్కే తీసుకున్న తర్వాత ఇవి నాకు ఎలా ఉంటాయో, నేను హ్యాండిల్ చేయగలను లేదో అన్న తర్వాత ఇవి తీసుకున్నా. ఇవి వచ్చి క్యూబ్ జార్ అనమాట. ఇది 580 ml. ఇందులో మనము పికిల్స్ స్టోర్ చేసుకోవచ్చు, స్నాక్స్ స్టోర్ చేసుకోవచ్చు, పప్పులు అలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ 2 వస్తాయి అనమాట. మనకు కావాలంటే ఇంకెక్కువ పెంచుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్స్. సో నేను ఇంతకు ముందు కూడా గ్లాస్ వాటర్ బాటిల్స్ యూజ్ చేశాను, కానీ మన దగ్గర ఉండట్లేదన్నమాట, పగిలిపోతా ఉన్నాయి. వీటికి సిలికాన్ గ్రిప్స్ కోసం చాలానే ట్రై చేస్తున్నా కానీ నాకు దొరకట్లేదు. సో చూసి దొరికితే మాత్రం డెఫినెట్గా నేను ఆ లింక్ మీతో షేర్ చేసుకుంటా. సో అగారో బ్రాండ్ నుంచి ఈ బోరోసిలికేట్ వాటర్ బాటిల్స్ 1 లీటర్వి చాలా చాలా బాగున్నాయి. సో మౌత్ దగ్గర కూడా స్టీల్ వచ్చేసింది కదా క్యాప్. అండ్ ఇదొకటి. సో చిన్నప్పుడు మనము బడ్డీ కొట్టుల్లో కొనుక్కొని తినేవాళ్ళం కదా, కొబ్బరి ఉండలు లేకపోతే మరమరాల ఉండలు లేకపోతే జీడిలు అలా. సో నాకు ఇది చూస్తే అవే గుర్తొచ్చినాయి అనమాట. ఇది కూడా గ్లాస్ జార్ 2250 ml కెపాసిటీ అనమాట. సో ఇందులో మనం ఈజీగా స్నాక్స్ స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మినపప్పు పల్లీలు ఇలాంటివి ఏవైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇది సెట్ ఆఫ్ 2 తీసుకున్నా. ఇవి కూడా అన్నీ కూడా నేను సెట్ ఆఫ్ 2 తీసుకున్నా. సింగిల్ పీసెస్ వచ్చినాయి, 2 తీసుకున్నా అనమాట. స్పైస్ జార్ ర్యాక్ మాత్రం చాలా బాగుంది. అందులో మనం డైలీ యూజ్ చేసుకునేవి, లైక్ నేను డీటాక్స్ డ్రింకులు డైలీ మార్నింగ్ పెట్టుకుంటాను కాబట్టి సోంపు వాము జీలకర్ర మెంతులు ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారో అలాంటిది అందుబాటులో పెట్టుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్స్ ఒకటి, ఈ స్పైస్ ర్యాక్ ఒకటి, మిగిలిన జార్స్ ఒకటి చాలా బాగున్నాయి. క్యూబ్ జార్ మాత్రం గ్లాస్ది కొంచెం సాలిడ్గా ఉంది. మిగిలినవన్నీ బోరోసిలికేట్ గ్లాస్ జార్స్ తీసుకున్నాను నేను. అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. అమెజాన్లోనే తెప్పించాను నేను. చెప్తున్నా కదా, ఇది ప్రమోషన్ కాదు, పర్సనల్గా నేను తీసుకుని నేను రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను, అవి రావాల్సినవి ఉన్నాయన్నమాట. వాటర్ జగ్ అండ్ కొంచెం పెద్ద కెపాసిటీ ఉన్న జార్ ఒకటి గ్లాస్ది ఇలాంటివి తీసుకున్నా. అవి వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. వీటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో గ్లాస్ జార్స్ గురించి చూపించాను కదా. ఇప్పుడైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ విషయానికి వచ్చేస్తే, సో కావ్య నాకు పరిచయం అయ్యి ఇప్పటికి 5 or 6 years అవుతుంది కావచ్చు. సో ఈ 5 yearsలో ప్రతి బర్త్డేని మిడ్నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ని తనే దగ్గరుండి డెకరేట్ చేయడము, తనే సెలబ్రేట్ చేయడము. సో తను రాకముందు నా లైఫ్లో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే జస్ట్ ఏదో బయటకు వెళ్ళి ఒక కేక్ కట్ చేయడమో మేబీ అంతే ఉండేది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే తను నా లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి కొంచెం మన కోసం ఎవరైనా స్పెషల్గా చేస్తుంటే అది స్పెషలే కదా. సో అలా చాలా బాగా అనిపిస్తుంది. సో దానిలో ఇక్కడ కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు కావ్య ఒక్కటే చేస్తుంది. అక్కడైతే కనుక కావ్య, భవానీ, సాయి ఇలా ముగ్గురు కలిసి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వాళ్ళే డెకరేట్ చేసి సెలబ్రేషన్స్ అలా చాలా సందడిగా ఉండేది. సో ఇప్పుడు హనీ కూడా అనమాట, ఒక 2 years నుంచి తను కూడా అమ్మకి ఏది చేయాలి, అమ్మకి ఎలా చేస్తే నచ్చుతుంది, అమ్మకి ఏం చేయాలి అనేది తనకి కూడా ఆలోచన వచ్చిందనమాట. సో ఒక చిన్న బోర్డు ఇలా స్లేట్ తీసుకొని దాని మీద హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పి చాక్ పీస్ని తడిపి అలా రాస్తుందనమాట. సో వాళ్ళు ఒకటి అనుకున్నారు,
సో రెడ్ అండ్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బెలూన్స్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నా అనమాట. నన్ను ఒక 2 అవర్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళమని అడిగారు. నేను ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్ళనానంటే రూమ్లోనే ఉండమని చెప్పి, నువ్వు బయటికి రావద్దు అని చెప్పి ప్రామిస్ తీసుకున్నారనమాట. సో ఇంకా నన్ను రెడీ అయిపోమన్నారు. సో ఈలోపు ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ కన్నా ముందు బయట అసలు ఎక్స్పెక్టే చేయని ఒక సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి. అది కూడా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అనమాట. యాక్చువల్లీ తను నాకు లాస్ట్ ఇయరే పరిచయం అనమాట. సో కొంతమంది మనకి మనం చెప్పే మాటలకి మనం బాగా నచ్చుతాం వాళ్ళకి, కొంతమందికి మన లైఫ్ స్టైల్ నచ్చుతుంది, కొంతమందికి మనల్ని చూసి మనం ఎలా ఏంటి అనేది బాగా నచ్చుతుంది. అలా తను లాస్ట్ ఇయర్ అసలు నేను ఇన్స్టాలో జస్ట్ మెసేజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత అలా మాటలు కొంచెం పరిచయము అంతా పెరిగిన తర్వాత ఒకసారి అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. వాళ్ళ హస్బెండ్తో పాటు కలిసి ఒక ఫ్యామిలీగా ఇంటికి వచ్చారు. అలా కొంచెం పరిచయం ఎక్కువైందనమాట. సో ఇది అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా గిఫ్ట్స్ సెండ్ చేశారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే అడ్రస్ చేంజ్ అయిపోయింది కాబట్టి చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా అండ్ కావ్యకి మెసేజ్ చేసినా నేను అడ్రస్ షేర్ చేయలేదన్నమాట. సో అలా కావ్యాని కాంటాక్ట్ అయ్యి ఇలా మా ఇంటి దగ్గరలోనే ఒక డ్రైవింగ్ ఉంటుంది, అక్కడ ఒక సర్ప్రైజ్ చేశారనమాట. అదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫోటో ఫ్రేమ్ తనే నాకు గిఫ్ట్ చేశారనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ ఇది ముందుది వెనక యాడ్ చేసి నేను ఎడిట్ చేస్తాను. ఇంకా మళ్ళీ ఎడిట్ చేసే ఓపిక లేక అలానే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇదైతే ఇంట్లో కావ్య అండ్ హనీ ఇద్దరు కలిసి వాళ్ళకి వాళ్ళు అనుకుని డెకరేట్ చేశారు. ఆ ముందే నేను మొక్కలు తీసుకొచ్చాను కదా, ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ లాగా స్టిక్ చేసి చేద్దాం అనుకున్నారు. బట్ నేను స్ట్రిక్ట్గా చెప్పాను అనమాట, గోడలకి మాత్రం దయచేసి ఏది బెలూన్ కానీ ఏది కూడా స్టిక్ చేయొద్దు అని చెప్పి. సో ఇంకా అలా ఇలా సింపుల్గా డెకరేట్ చేశారు. సింపుల్ అని చెప్పేదానికన్నా ఇది ఈవెంట్కి ఏ మాత్రము తగ్గిపోకుండా అంత బాగా డెకరేట్ చేశారు ఇద్దరు కలిసి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోజ్ పెటల్స్ ఆలోచన, తర్వాత రోజ్ బొకే తీసుకురావడము, ఇదంతా నాకు వీళ్ళిద్దరు చేస్తే చాలా ముచ్చటగా అనిపించింది. సో దానికి తగ్గట్టు నేను ఈ బర్త్డేకి డ్రెస్సెస్ ఏమీ తీసుకోలేదనమాట. 2 శారీసే తీసుకున్నా. అవి కూడా నేను స్టిచ్చింగ్కి పంపించాను. అనుకోకుండా అవి కొరియర్ లేట్ అవ్వడం వల్ల అది రాలేదనమాట. సో అలా మ్యాక్స్లో ట్రెండ్స్లో అలా చూస్తుంటే నాకు ట్రెండ్స్లోనో మ్యాక్స్లోనో ఈ రెడ్ కలర్ది టాప్ ఒకటి బాగా నచ్చింది. సో అది తీసుకున్నా. ఇంకా ఆ రోజు నైట్కి నేను కూడా అనుకోకుండా రెడ్దే వేసుకున్నాను అనమాట. అంటే అదే మంచిగా సూట్ అయినట్టు అనిపించి ఇంకా అదే వేసుకున్నాను. సో ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇది మేము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కేక్ కటింగ్ అనమాట. సో చాలా బాగా కొంచెంసేపు ఎందుకు ఒరిజినల్ సౌండ్ పెట్టలేదంటే ఆల్రెడీ టీవీలో సాంగ్స్ ప్లే చేస్తున్నారు, దానికి కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అనమాట. అందుకని ఇంకా నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చెప్పలేను ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉన్నా. పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి మన కోసం ఇలా అంటే మనమే వాళ్ళ కోసం ఇది చేయాలి అది చేయాలి అనుకుంటూ ఉంటాం కదా, అలాంటిది వాళ్ళు మనల్ని సర్ప్రైజ్ చేయడం కోసం ఇంత కష్టపడ్డారు అని అంటే ఆ డెకరేషన్ అదంతా చూడను నేను, బట్ నాకు వాళ్ళు చేసిన ప్రేమ కనపడుతుంది అనమాట. అందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
అండ్ ఇది మన సబ్స్క్రైబర్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారిగా నేను అది చూడగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. అంటే ఫస్ట్ టైం నా కోసం ఒకళ్ళు ఇలా సెలబ్రేట్ చేయడము అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను బర్త్డేస్ అన్నా, సెలబ్రేషన్స్ అన్నా, లేకపోతే ఫంక్షన్స్ ఇలా ఓణీలు, మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలాంటివి ఏవైనా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవి అంటే నేను చాలా దూరంగా ఉంటాను. మా మమ్మీకి స్ట్రిక్ట్‌గా చెప్పేదాన్ని అనమాట. ఓణీలు ఇలా చేస్తాము, ఫంక్షన్స్ ఇలా చేస్తాము అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ నాకు మాత్రం ఏమీ వద్దు అని చెప్పి. సో నేను అంత సింపుల్గా ఉంటాను. నాకు నా బర్త్డేకి చిన్నప్పటి నుంచి స్కూల్స్ ఉండేవి కాదు. సో నాకు ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అవేమీ లేవు. సో ఎప్పుడైతే ఇంకా కావ్య వచ్చిందో అప్పటి నుంచి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. బట్ ఈ ఇయర్ బర్త్డే అనేది నేను అసలు లైఫ్లో మర్చిపోలేను అనమాట. ఎందుకంటే నా కోసం ఇంత ప్రేమగా ఒక ఫ్యామిలీ మొత్తం అంతా డెకరేట్ చేయించి దగ్గరుండి ఈవెంట్కి ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా సింపుల్గా ఈవెంట్కి ఇచ్చి డెకరేట్ చేయించి మొత్తం అంతా. సో ఈ గన్, ఫోమ్, తర్వాత కూల్ ఫైర్స్ ఇవన్నీ నేను ఎప్పుడు ఇంతవరకు ఎక్స్పీరియన్సే చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు నా కళ్ళలో తెలిసిపోతుంది అనమాట ఎంత హ్యాపీగా ఉన్నాను ఏంటి అనేది. సో నేనేమో హనీని పిలుస్తున్నా, హనీ ప్లీజ్ నా పక్కకి రా, నాకు కొంచెం ఒకలా ఉంది కేక్ కటింగ్ అని. అంటే లేదు, ఇది నీ బర్త్డే, నువ్వే ఉండాలి అక్కడ అని చెప్పారు. ఎప్పుడు బర్త్డే ఉన్నా, కేక్ కటింగ్, ఏదైనా సెలబ్రేషన్ ఏది ఉన్నా సరే పక్కన ఎవరో ఒకరు ఉండాలన్నమాట. నేను ఒక్కదాన్ని ఎప్పుడు నుంచాను. బట్ ఈసారి వీళ్ళు స్ట్రిక్ట్గా ఎప్పుడు నువ్వే కట్ చేయి, నువ్వే ఉండు అని చెప్పి. సో అలా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం డెకరేషన్ ఇదంతా కూడా ఈవెంట్స్ వాళ్ళు చేశారనమాట. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అవి మీకు ఏమైనా కావాలి అని అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ప్లేస్ వచ్చేసి జాయ్ డ్రైవ్ ఇన్ అనమాట, మా ఇంటి దగ్గరలోనే. సో ఇంకా అలా కేక్ కటింగ్ అదంతా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చినప్పుడే నార్మల్గా నేను వీడియో తీస్తుంటే వాళ్ళు వద్దు అని చెప్పారనమాట. అలానే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా వాళ్ళని నేను వీడియోస్లో చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి అది నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో మామూలుగా మేము వీడియోస్ తీసుకున్నది అది మా దగ్గర ఉన్నాయి కానీ సో నేనైతే యూట్యూబ్లో షేర్ సో చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.